హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్స్ తెలుగు. సో మనం 10th క్లాస్ లాస్ట్ వీడియోలో బయాలజికల్ సైన్స్ టాపిక్ వచ్చేసి రీప్రొడక్టివ్ సిస్టంలో 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ డెఫినేషన్స్ చెప్పుకున్నాం. సో వెయిటేజ్ ప్రకారం 1 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అసెక్షువల్ రీప్రొడక్షన్ విత్ ఎగ్జాంపుల్స్. అంటే అసెక్షువల్ రీప్రొడక్షన్స్ని ఎగ్జాంపుల్స్ రాయమంటున్నారు అండ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. రైట్ అబౌట్ బైనరీ ఫ్యూజన్, బడ్డింగ్, ఫ్రాగ్మెంటేషన్, డీజనరేషన్ విత్ ఎగ్జాంపుల్స్. సో సెక్షువల్ రీప్రొడక్షన్స్ అంటే సెక్షువల్ రీప్రొడక్షన్ కాకుండా, సో దట్ ఈజ్ కాల్డ్ అమీబా, హైడ్రా, స్పిరోగ్రామ్, ప్లనారియా. మనం ఇవి ఆల్రెడీ డెఫినేషన్స్లో చెప్పుకున్నాం. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవి సెక్షువల్ రీప్రొడక్షన్ సిస్టంలో అవి ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి ప్రోడక్ట్స్ని, సో అది రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ సెక్షువల్ రీప్రొడక్షన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్. సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో డెఫినేషన్ రాయాలి, గ్యామెట్స్ ఎలా ఫామ్ అవుతాయో రాయాలి, ఫ్యూజన్ ఎలా ఫామ్ అవుద్దు రాయాలి, నెక్స్ట్ జైగోట్ ఎలా ఫామ్ అవుద్దు రాయాలి, వేరియేషన్ అండ్ ఎవల్యూషన్ రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ హ్యూమన్స్. హ్యూమన్స్లో ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుద్ది అనేది డిస్క్రైబ్ చేయమంటున్నారు. ఫస్ట్ ఫ్యూజన్ ఆఫ్ స్పెర్మ్, ఓవ్యూమ్ ఇన్ ఫాలోపియన్ ట్యూబ్, రెండు యాడ్ అవుతే జైగోట్ ఫామ్ అవుద్ది. దాని నుంచి ఎంబ్రాయ్ నుంచి యుటేరస్ ఫామ్ అవుద్ది. సో దట్ ఈజ్ కాల్డ్ ఫెర్టిలైజేషన్ ఆఫ్ హ్యూమన్స్. సో నేను ఇక్కడ ఈజీ వేలో చెప్తున్నా. సో మనం ఇంకా మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి డెఫినేషన్స్తో సహా, అప్పుడే ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ది మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఇన్ ప్లాంట్స్, ఎక్స్ప్లెయిన్ దేర్ ఫంక్షన్స్. ప్లాంట్లో మెయిల్ రీప్రొడక్టివ్ పార్ట్ని ఏముంటుంది, దాని ఫంక్షన్ రాయమంటున్నారు. సో దట్ ఈజ్ కాల్డ్ స్టెమిన్, గివ్స్ రైట్ టు యాంథారాల్ అంటే పొలెన్, ఫిలమెంట్, సపోర్టర్. సో దీంతో ఫామ్ అవుద్ది మెయిల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫంక్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్స్ ఇన్ ప్లాంట్స్. సెక్షువల్ రీప్రొడక్షన్ సిస్టమ్ ప్లాంట్స్లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఏ మెథడ్స్ ఉంటాయి అని అడిగారు. సో మనం ప్లాంట్ని కట్ చేయించి నాటితే బతుకుద్ది, ఆ లేయరింగ్, గ్రాఫ్టింగ్, టిష్యూ కల్చర్. సో వీటితోటి న్యూ ప్రోడక్ట్ ఫామ్ అవుద్ది. సో దాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి రాయమంటున్నారు హ్యూమన్ బీయింగ్స్లో. సో టెస్టిస్, స్క్రోటమ్, వ్యాస్ డిఫరెన్స్ అండ్ ప్రొస్టెస్టిక్ గ్లాండ్, పెన్నిస్తో ఫామ్ అవుద్ది. సో దీని గురించి డెఫినేషన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్ రాయాలి, అప్పుడే ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ మెన్స్ట్రుచువల్ సైకిల్. సో మెన్స్ట్రుచువల్ సైకిల్ మెన్సురేషన్ ఎలా ఫామ్ అవుద్ది దాని గురించి ఏమంటున్నారు. ఇది 28 days సైకిల్ టు ఫామ్ ఓవల్యూషన్, టు ఫామ్ బ్లీడింగ్, హార్మోన్ కంట్రోల్ చేస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ మెన్స్ట్రుయేషన్. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఈజీ ఫామ్లో కొంచెం ఆన్సర్ అలా రాసి చెప్తున్నా ఈజీగా అర్థం అవడానికి. సో వీటిని ఫాలో అయ్యి మీరు క్వశ్చన్ మొత్తం నేర్చుకున్నాక ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే వీటిని ఫాలో అవుతే చాలు, ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకే నేను ప్రతి దానికి ఇట్లా క్వశ్చన్ కింద ఇట్లా రాస్తున్నా. వాటిని గుర్తుపెట్టుకుంటే మెయిన్ ఆన్సర్, ఆ డెఫినేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈజ్ వెజిటేటివ్ ప్రాపగేషన్, గివ్ ఎగ్జాంపుల్స్. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ అడిగారు. మనం స్టెమ్, రూట్, లీఫ్ని యూజ్ చేసి రోజు, పొటాటో, బ్రయోఫిలం ఇలాంటి ప్లాంట్స్ని రీప్రొడక్టివ్ చేయొచ్చు. సో దట్ ఈజ్ కాల్డ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. సో వీటిని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ రాయొచ్చు. సో అందుకే ప్రతి క్వశ్చన్కి నేను అలా ఇచ్చా.
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు దాకా మనము 4 మార్క్స్ 8 క్వశ్చన్స్ చెప్పుకున్నాం, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్లో ఈ 8 అంత ఇంపార్టెంట్, మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది మెయిల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్ విత్ నీట్ డయాగ్రామ్. మెయిల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ రాసి దాని డయాగ్రామ్ గీసి దాన్ని పార్ట్స్ రాసి దాని ఫంక్షనింగ్ కూడా వేయాలి. ఖచ్చితంగా డయాగ్రామ్ వేయాలి, ఫంక్షన్స్ రాయాలి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ విత్ ఏ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఫ్లవర్, స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్. ఇక్కడ ఫ్లవర్లో సెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా ఫామ్ అవుద్దో అడిగారు అండ్ డయాగ్రామ్ కూడా అడిగారు. సో ఫస్ట్ మనం కొంచెం డెఫినేషన్స్ రాసి మధ్యలో డయాగ్రామ్ వేసి దాని పార్ట్స్ రాసి లాస్ట్ ఫంక్షనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ మార్క్స్ క్లారిటీగా పడతాయి. సో దీన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ డెఫినేషన్స్, మధ్యలో డయాగ్రామ్ అండ్ లాస్ట్ ఫంక్షనింగ్. ఇక్కడే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్ స్ట్రక్చర్ గీసి పాలినేషన్, ఫెర్టిలైజేషన్, ఫ్రూట్ టు సీడ్ ఫార్మేషన్ని రాయడం. సో వీటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ విత్ ఎగ్జాంపుల్స్. బైనరీ ఫ్యూజన్, మల్టిప్లై ఫ్యూజన్, బడ్డింగ్. వాటి మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ అవి ఏ బ్యాక్టీరియా, ఫంగస్ ఏవి రీప్రొడక్టివ్ చేస్తాయి వాటి ఎగ్జాంపుల్స్ రాసి వాటి గురించి కూడా రాయాలి. నెక్స్ట్ దానికి ఫ్రాగ్మెంటేషన్, రీజనరేషన్, స్పోర్ ఫార్మేషన్, వెజిటేటివ్ ఫార్మేషన్ రాయాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్ రీప్రొడక్షన్ గురించి రాయబడుతున్నారు. ఆల్రెడీ మనం 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ వాటిలో చూసాం, ఇది కూడా సేమ్ అదే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ది కాంట్రసెప్టివ్ మెథడ్స్, ఎక్స్ప్లెయిన్ ఆల్ టైప్స్. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ని స్టాప్ చేయాలనుకుంటే ఈ మెథడ్స్లో యూజ్ చేస్తారు, బెరియర్ మెథడ్స్, కెమికల్ మెథడ్స్. నెక్స్ట్ సిక్స్త్ది, ఎక్స్ప్లెయిన్ ది మెన్స్ట్రుచువల్ సైకిల్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ ఇన్ హ్యూమన్స్. సో ఆల్రెడీ మనం 4 మార్క్స్ క్వశ్చన్స్లో చెప్పుకున్నాం, ఓగ్నిసిస్, స్పెర్మాటోజెనియస్ సైకిల్, పేజెస్, ఇంపార్టెన్స్ రాయాలి. సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వేరియేషన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ వేరియేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడినారు. దాని గురించి ఏం నేర్చుకోవాలంటే అండ్ ఈ క్వశ్చన్ ఏం రావచ్చు. సో నెక్స్ట్, హౌ రీప్రొడక్షన్ క్రియేట్స్ డిఎన్ఏ వేరియేషన్. సర్వైవల్, న్యాచురల్ సెలెక్షన్, ఎవల్యూషన్తో ఫామ్ అవుద్ది డిఎన్ఏ వేరియేషన్స్. డిఎన్ఏ ఎలా క్రియేట్ అవుద్దో అడుగుతున్నారు, సో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అండ్ ఆర్టిఫిషియల్ మెథడ్ ఇన్ డీటెయిల్. ఇవి ఆర్టిఫిషియల్ మెథడ్, వెజిటేటివ్ ప్రాపగేషన్ గురించి రాయబడుతున్నారు. కట్టింగ్, లేయరింగ్, గ్రాఫ్టింగ్, టిష్యూ కల్చర్ అండ్ అడ్వాంటేజెస్, యూజెస్. సో ఇవి మనం సేమ్ 4 మార్క్స్లో కూడా కొంచెం దీంట్లో యాడ్ అవుద్ది. సో మీరు మెయిన్ ఇవి ఇంపార్టెంట్వి నేర్చుకోండి, ఫుల్ మార్క్స్ పడతాయి. ఫస్ట్ డెఫినేషన్స్, డయాగ్రామ్ అండ్ ఫంక్షనింగ్ రాస్తే క్లారిటీగా అర్థమవుద్ది. సో మార్క్స్ ఈజీగా వేసేస్తారు. Thank you for watching. Please share and subscribe and like.